హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక 2 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా ఎస్టర్డే నాకు కొందరు కొన్ని ఆడియోస్ కూడా పంపించారు. ఈ ఆడియోస్ ఒకసారి వినండి సార్. చాలా మెంబర్స్ చెప్తున్న విషయాలు ఈ ఆడియోలో ఇన్కమ్ విత్డ్రాల్స్ గురించి కూడా కొన్ని చెప్పారు. ఒకసారి వినండి సార్ అని చెప్పేసి అన్నారు. ఆ ఆడియో కూడా వినడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనే దాని గురించి కూడా మనము క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే విక్టరీ విత్ యాష్లో కావచ్చు, ఆన్ ప్యాసివ్లో కావచ్చు ఎటువంటి అప్డేట్స్ లేవు ప్రజెంట్ అయితే. అంటే విచ్ మీన్స్ ఆన్ ప్యాసివ్లో పాపప్లో కావచ్చు కొత్త పాపప్ ఎటువంటిది రాలేదు. విక్టరీ విత్ యాష్లో కూడా న్యూ నోటిఫికేషన్ పాపప్స్ ఏమైనా ఇచ్చారంటే లేదండి. ఎల్సీ మెంబర్ నుంచి కూడా ఒక స్మాల్ అప్డేట్ రావడం జరిగింది. దాని గురించి కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి, మీకు క్లారిటీ వస్తుందండి. అలాగే ముందుగా మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నా స్ట్రెంత్ అండి. ఇలాంటి వీడియోస్ రోజుగా నాకు చేయడానికి కూడా నాకు ఒక ఎనర్జీ ఉంటుంది. కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్ డన్ అండి. మొదటిగా ఆడియో గురించి మనం మాట్లాడుకుందాం. నేను వాళ్ళకి ఇచ్చిన కాల్ చేశాను, డైరెక్ట్ కాల్ చేశాను. ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి కాల్ చేశాను. వాళ్ళకి ఆన్సర్ చెప్పింది ఏంటి అంటే, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ప్రీవియస్గా మన వీడియోస్లో కూడా కొన్ని చెప్పాను. అఫీషియల్ అప్డేట్స్ ఏమైనా ఉంటేనే మనం బిలీవ్ చేస్తాము. ఇలాంటి ఆడియోస్లో కావచ్చు, ఎవరైనా కాన్వర్సేషన్ పెట్టినా కూడా మనము దాన్ని బిలీవ్ చేయమని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం చెప్తాం. అలాగా మనం ఏదైనా బిలీవ్ చేయాలి అని అంటే మనం విత్ ప్రూఫ్స్తో మనం చూస్తే తప్ప బిలీవ్ చేయం. ఓకే, అలానే చెప్పేసి కొందరు ప్రూఫ్స్ కూడా పంపించారు. సార్ ఇది సార్ వ్యాలెట్ ఇన్కమ్ చూడండి అని. అంటే వాళ్ళు పంపించిన వ్యాలెట్ ఏదైతే ఇన్కమ్ పడింది కదా, ఆ వ్యాలెట్ స్క్రీన్ షాట్స్కి మన యొక్క వ్యాలెట్ స్క్రీన్ షాట్స్ డిఫరెన్షన్స్ కూడా మీకు చూపించాను లాస్ట్లో. మళ్ళీ సేమ్ అటువంటి వ్యాలెట్సే నాకు పంపించారు. మళ్ళీ ఇప్పుడు మీకు అవి చూపిస్తే అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే దాని గురించి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, సో చాలా మెంబర్స్ అంటున్న విషయం ఏంటంటే, ఈ మంత్ ఎండ్ లోపు మనకి ఏదో ఒకటి జరగబోతుంది, ఇన్కమ్ ప్రతి ఒక్క అకౌంట్లో పడిపోతుంది. ఎవరెవరో పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెద్ద బిజినెస్ మ్యాన్స్ మన కంపెనీ ప్రొడక్ట్స్ కొన్నారు, మన యొక్క కంపెనీ టూల్స్ని కొన్నారు. మన కంపెనీ యొక్క టూల్స్లో కొనేసి వాళ్ళు ఇంత డబ్బుని మన కంపెనీకి ఇచ్చారన్నట్టు కూడా చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు కాదు అనే దాని పరంగా మనము స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం చెప్పలేము. బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్, ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇక్కడ. ఓకే, సో ఎవరు కూడా ఈ మంత్ ఎండ్ లోపల వస్తే మంచిదండి, వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మరి మీరు ఇంకా దీని మీదనే ఫోకస్ చేసి మీ యొక్క యాక్టివ్ ఇన్కమ్ని మాత్రము పక్కన పెట్టేయడము పని మాత్రం చేయకండి. ఇలాంటి పని మాత్రం అస్సలకి చేయకండి. మీ యాక్టివ్ ఇన్కమ్ ఎప్పటికీ ఉండాలి. ఇది వచ్చినా కూడా ఉండాలి. దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్. అది మీ చాయిస్ అంటారు ఇంకా. ఓకేనా? సో ఎందుకు ఈ యొక్క ఆడియోస్ వస్తూ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలీదు. మరి ఎల్సీ మెంబర్ ఏం చెప్పారనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రెడ్ రిఫండ్ గారు ఉన్నారు. రెడ్ రిఫండ్ గారు కూడా ఎస్టర్డే ఒక లైవ్ చేశారండి. నేను ఆ లైవ్ మొత్తం క్లియర్గా విన్నాను, క్లియర్గా చూశాను కూడా, వాట్ ఏంటి అనేది కూడా. ఆయన ఒక మాట చెప్పారు, ఈరోజు క్రిస్ జాన్సన్ గారితో నేను మాట్లాడాను, వారంలో కనీసము ఒకసారైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. ఎవరితో? క్రిస్ జాన్సన్ గారితో. ఎవరు చెప్పారు ఇది? రెడ్ రిఫండ్ గారు చెప్పిన మాట అండి. ఇది మాట్లాడేటప్పుడు కేవలం బిజినెస్ గురించే కాదు, ఫ్రెండ్లీగా కూడా ఆయన కొన్ని విషయాలు నాతో పంచుకుంటారు అన్నట్టు కూడా చెప్పారండి. ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తే ప్రస్తుతానికి 2 ప్లాట్ఫామ్స్లో ఎటువంటిది కూడా అప్డేట్ లేదు అని క్లియర్ కట్గా చెప్పారండి. ఇప్పుడు క్రిస్ జాన్సన్ గారితో మాట్లాడినప్పుడు కూడా అవతల ప్లాట్ఫామ్ నుంచి కావచ్చు, ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్ నుంచి కావచ్చు, ఎక్కడ అప్డేట్స్ లేవని కూడా క్రిస్ జాన్సన్ గారు రెడ్ రిఫండ్ గారికి చెప్పినట్టు క్లియర్గా చెప్తా ఉన్నారు ఆయన. అర్థమైందండి? సో కొందరు అనుకోవచ్చు, సరే ఇదంతా సీక్రెట్గా జరుగుతూ ఉంది అని. సీక్రెట్గా జరిగితే మంచిదే అండి.
సీక్రెట్గా జరిగి మనకి ఇన్కమ్ వచ్చిందంటే చాలా సంతోషమే కదా. అందులో నేను ఒకడిని ఉంటాను కాబట్టి నాకు కూడా ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను కూడా సంతోషపడతానండి. ఓకే, సో వాట్ ఐఎమ్ సెయింగ్, నేనేం చెప్పబోతున్నానంటే హైప్ క్రియేషన్స్, హైప్ క్రియేటివిటీస్ మనకు వద్దండి. మోర్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని వెళ్ళినటివి చాలు ఇంకా. ఓకేనా, చాలా మెంబర్సు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోకుండా అక్కడే స్టాప్ అయిపోయి వాళ్ళ జీవితాలు, చాలా మెంబర్స్ జీవితాలు నాశనం అయ్యేటివి కూడా చాలా ఉన్నాయి. మనం వాళ్ళ పేర్లు తీయకూడదు బయటికి, చాలా ఉన్నాయి. నాకు చాలా మెంబర్స్ కాల్ చేశారు, ఇది సార్ సిచ్యువేషన్, ఈ రోజు నా స్టేజ్ ఈ లెవెల్లో ఉందని చెప్తా ఉన్నారు కూడా, నా పరిస్థితి ఇది అని కూడా చెప్తా ఉన్నారు నాకు కాల్ చేసి. ఇప్పుడు రెడ్ రిఫండ్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఫ్రస్ట్రేషన్ అనే ఒక టాపిక్ గురించి కూడా చెప్పారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. నిరాశ మనకు ఉంది, అది స్టార్టింగ్ నుంచి మనకు ఉండొచ్చు, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోకండి అని కూడా క్లియర్గా చెప్పారు. చూడండి ఆయన ఏం చెప్పాడు చూద్దాం. ఈరోజు టాపిక్కి తీసుకువచ్చింది ఏంటంటే నిరాశ, ఫ్రస్ట్రేషన్ అనే ఒక టాపిక్ తీసుకొచ్చాడని చెప్పాడు. నిజం చెప్పాలంటే ఈ బిజినెస్లో మనమందరికీ ఇది పరిచయం అయ్యే నిరాశ రావడం తప్పు కాదు, అది చాలా సహజమే భావన అన్నట్టు చెప్పాడండి. మనం ప్రజెంట్ వెళ్తున్న బిజినెస్లో నిరాశ రావడం, ఫ్రస్ట్రేషన్ రావడం మనకు తప్పు కాదు, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అని క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన. కానీ అది ఎందుకు వస్తుంది, ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనే విధానం గురించి కూడా చెప్పాడండి ఆయన. రెడ్ రిఫండ్ గారు చెప్పిన మాట 100% వాస్తవం. అది చాలామంది ఫ్రస్ట్రేషన్లో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు ఆపుకొని ఏం చేస్తూ ఉన్నారో కూడా తెలియట్లేదండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్. ఆయన ఏం చెప్పారో దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలన్న దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను, వినండి. అదే అసలు విషయం ఏంటంటే, మన కంట్రోల్లో లేని విషయాలు అత్యధిక ఆలోచిస్తే నిరాశ పెరుగుతుంది అన్నట్టు చెప్పాడండి. అంటే మనం ఏదైనా ఒక విషయం, ఒక టాపిక్ పరంగా మన మైండ్లో దాని గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటే మనకు ఎక్కువ నిరాశ పెరుగుతుంది. అంటే ఈరోజు ఈ మంత్లో ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావా, ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీ అదేమైనా కొంచెం ఇంకొక మంత్ ఎక్స్టెండ్ అయ్యిందంటే నీకు నిరాశ వస్తుంది కదా, ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. ఈ మంత్ స్టార్టింగ్లో 10th డేట్కి ఇన్కమ్ పడిపోతుంది ప్రతి ఒక్కరి వ్యాలెట్లో అని చెప్పారు, పడలేదు. నిరాశ పడ్డారా లేదా, ఫ్రస్ట్రేషన్ అయ్యారా లేదా. నెక్స్ట్ 21st డేట్ వచ్చింది, అప్పుడు రాలేదు, నిరాశ పడ్డారా లేదా. నెక్స్ట్ 25th వచ్చింది, అయినా ఎవరికి రాలేదండి. నాకైతే ప్రూఫ్స్ రాలేదు, మరి ఎక్కడ కూడా రాలేదు. కొందరు పెట్టిన ప్రూఫ్స్ కూడా అది ఫేక్, అక్కడ కూడా నిరాశ. ఇంకా కొన్ని ఆడియోస్లో ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో అని చెప్తా ఉన్నారు, అది కూడా అవ్వకపోతే నిరాశనే కదండి, వాస్తవమే కదా నేను చెప్పేది. అంటే నేనేం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు ఈ మంత్లో అవ్వకపోయినా నెక్స్ట్ మంత్ అవుతుంది, నెక్స్ట్ మంత్ అవ్వకపోయినా అటు నెక్స్ట్ మంత్ అవుతుంది. డేట్లు టైంలు ఫిక్స్ చేసి మనం చెప్పే అవసరం మనకు లేదు అది. ఎందుకంటే అది యాష్ ముఫారే గారు వచ్చి లైవ్లో చెప్పాలి. అది ఆ డే టు టైం అనేది చెప్పారు అంటే 100% మనము అఫీషియల్గా వచ్చిన అప్డేట్స్ కాబట్టి మనం కూడా అనౌన్స్మెంట్ చేస్తాం, మన యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన గ్రూప్స్లో అయినా కావచ్చు. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే, స్టార్టింగ్ డేట్స్ చెప్పారు, అది ఎక్కడ కూడా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఇలాంటివి చెప్పడం వల్ల అవ్వకపోతే నిరాశ పడుతారు చాలామంది అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఆయన ఏం చెప్పాడు, ఆయన కూడా అదే చెప్పారు, రెడ్ రిఫండ్ గారు కూడా అదే చెప్పారు. ఆయన నిరాశ చెందుతాం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి, మీ పనులు మీరు చేసుకుంటూ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ని ఫాలో అవ్వండి అని మాత్రమే చెప్తున్నాడు ఆయన కూడా. నేను డ్రైవ్ చేస్తున్న టైంలో ఇతరులు ఎలా డ్రైవ్ చేస్తారో చూసి చిరాకు వస్తుంది, అది నా ఫ్రస్ట్రేషన్. కొంతమంది యాష్ ముఫారే మీద కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు, నేనైతే ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని, యాష్ ముఫారే గారి ప్లేస్లో ఉంటే నేను ఇలా చేసేవాడిని అని ఫ్రస్ట్రేషన్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని క్లియర్గా చెప్పారు. ఆయన చెప్తున్న మాటలు కావాలంటే మీరు లైవ్లోకి వెళ్ళి అన్ని క్లియర్గా చూడండి. కానీ అది ఆయన బిజినెస్, ఆయన నిర్ణయం. మనకి నచ్చకపోవచ్చు కూడా, కానీ దానికోసం మన ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత మంచి మాట చెప్పండి.
ఆయన చేస్తున్న పనుల పట్ల మనకు నచ్చకపోవచ్చు కూడా, కానీ ఏదో ఒక రోజు ఆయన బిగ్ స్టార్టప్ ఇస్తాడు, మనందరికీ ఇన్కమ్ ఇస్తాడు అనే ఉద్దేశంతో ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు కాకపోయినా ముందుకు వస్తుంది. బట్ ఇప్పుడే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫ్రస్ట్రేట్ అయ్యి నిరాశ చెంది మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఫ్రస్ట్రేషన్స్ని హ్యాండిల్ చేసే విధానం ఏంటి అనేది ఒక 4-5 పాయింట్లు చెప్పండి. అంటే బాగా ఎక్సెల్ ఇన్హేల్ బ్రీతింగ్ చేయాలని చెప్పాడు. అలాగే ఎక్సర్సైజులు చేయాలని చెప్పేసి అన్నాడు. ఎన్విరాన్మెంట్ చేంజెస్ అంటే మనం కాస్త బయటికి వెళ్ళడం కావచ్చు, కాస్త ఎక్కడైనా వాక్ చేయడం కావచ్చు, కాస్త ఏదైనా టాపిక్స్ గురించి సీన్ మార్చి మాట్లాడడం కావచ్చు, తర్వాత డిస్ట్రాక్షన్స్ పుస్తకాలు బాగా చదవడం కావచ్చు, మ్యూజిక్ మంచిగా వినడం కావచ్చు, సిరీస్ని బాగా చూడడం కావచ్చు, ఇలాంటివి చెప్పడం అనమాట. ఎనర్జీ రిలీజ్ మంచిగా ఏదైనా ఒక నోట్ రాయడం కావచ్చు, ఇలాంటివి చేయండి. ఇలాంటివి చేస్తూ ఉంటే మన ఫ్రస్ట్రేషన్స్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు చెప్పడం. ఎందుకు ఈ టాపిక్ చేశాడు అని అంటే, ఇప్పుడు ఈ మాట మనం మాట్లాడుతుంటే కూడా చాలా మెంబర్స్ అనుకోవచ్చు, వీళ్ళందరూ ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చెప్తా ఉన్నారులేండి సార్ అని చెప్పేసి కూడా అంటారండి. మీ మాట వాస్తవమే ఉండొచ్చు, నేను కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, వీళ్ళందరూ టాపిక్ డైవర్ట్ చేయడానికైతే చేస్తూ ఉన్నారని కాదండి. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయకపోయినా అది అనవసరం, అది మనం పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొంచెం మనం పక్కన పెడదాం, కానీ 10 మంది జీవితాలు బాగుపడతాయి కదా ఇక్కడ. ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళందరూ అక్కడే ఆగిపోయి వాళ్ళు వర్క్ చేసుకోకుండా దీని మీద ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క జీవితం బాగుపడుతుంది కదా. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ఫ్యూచర్లో యాన్ ప్యాసివ్ మనకు స్టార్ట్ అయ్యి విక్టర్ విత్ యాష్ స్టార్ట్ అయ్యి ఆయనకు మంచి మన టూల్స్ తీసుకొచ్చి మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత మంచి ఇన్కమ్ ఇచ్చిందంటే అప్పటి వరకు వీడి ఫ్యామిలీ రన్ అవ్వాలి కదా. ఆ రోజు వరకు వీడి ఫ్యామిలీ రన్ అవ్వాలి అని అంటే వీడి జీవితం బాగుండాలి కదా, వీడు బ్రతికుండాలి కదా. ఇన్కమ్ సంపాదించాలి, ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు వీడు ఆ ఇన్కమ్ని తీసుకొని వాడి యొక్క డ్రీమ్స్కి ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బ్రతికి ఉండాలి కదా. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫ్రస్ట్రేషన్ అయిపోయి వాళ్ళ హెల్త్లు ఖరాబ్ అయిపోయి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ని వాళ్ళు పొందగలుగుతారా? లేదు కదండి, ఇంపాసిబుల్ కదండి. అది నేను చెప్పేది అదే అండి. ఫ్యూచర్లో యాన్ ప్యాసివ్లో వచ్చే ఇన్కమ్ కావచ్చు, విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్, అలాగే కొత్త బిజినెస్ ప్లాట్ఫామ్ ఇన్కమ్ కావచ్చు, మీరందరూ పొందాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పెక్టేషన్స్ని ఆపుకోండి. మనందరి ఎక్స్పెక్టేషన్స్ని మనం ఆపుకొని ఏదైతే మన పనులు చేసుకుంటున్నామో అది చేసుకుంటూ ప్రజెంట్ ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటిని చూసుకుంటూ ముందుకెళ్తే చాలండి. దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్, నా పర్సనల్ సజెషన్ అండి ప్రతి ఒక్కరికి. రెడ్ రిఫన్ గారు కూడా అదే చెప్పారు ఇక్కడ, మీకు కూడా అదే క్లారిటీ ఇచ్చారండి. క్రిస్ జాన్సన్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఎటువంటి అప్డేట్స్ లేవు రెడ్ రిఫన్ గారు అని చెప్పినట్టు కూడా ఆయన చెప్పాడు క్లియర్గా. క్లారిటీ అండి అందరికీ. సో అలానే మనకు మంత్ ఎండ్ లోపల ఇన్కమ్ వచ్చిందంటే చాలా సంతోషం. అందరూ హ్యాపీగా ఇన్కమ్ తీసుకొని మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకుందాం, కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అర్థమవుతుందా? యాష్ ముఫారి గారు వచ్చి లైవ్లో ఏదైనా చెప్తే ఎక్స్పెక్ట్ చేయండి, 100% ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఎవరైతే ఇంటర్లింక్లో కూడా జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి. ఎందుకు ఇంటర్లింక్ అని చెప్తా ఉన్నాడు ఎస్కే అని అంటే, ఇంటర్లింక్ అదొక ఫ్రీ ప్రాజెక్ట్ అండి. పై కాయిన్ అనేది కూడా ఒక ఫ్రీ ప్రాజెక్ట్. పాస్ట్లో అప్పట్లో పై కాయిన్ ఫ్రీగా మైనింగ్ చేస్తున్న వ్యక్తులకు లక్షల రూపాయలు సంపాదించారు. విత్ ప్రూఫ్స్తో నా దగ్గర ఉందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంటర్లింక్ ప్రాజెక్టు చాలా అప్డేట్స్ మంచిగా వచ్చాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి, ఫ్రీ ప్రాజెక్ట్ కదా. ఇంకొక 6 నెలలు 7 నెలల్లో అది ఒక లిస్ట్ అయిపోయింది అనుకోండి, ఒక కాయిన్ వాల్యూ ఒక $3 $4 ఉంటే మీ దగ్గర ఒక 10,000 కాయిన్లు ఉన్నాయి అనుకోండి, ఎంత ఇన్కమ్ వస్తుందో మీరు ఆలోచించండి. ఫ్రీగా వచ్చిన ఇన్కమ్ మిస్ చేసుకోకండి అని చెప్తున్నాను. సో దాని పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి, మీకు క్లారిటీ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.